2023వ సంవత్సరము ముగిసి 2024వ సంవత్సరము ఆరంభమైంది. గడిచిన కాలములో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి మనమందరము ఆయనకి రుణస్థులమై ఉన్నామని చెప్పక తప్పదు. మనమందరము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించ బద్దులమై ఉన్నాం. ప్రియులరా, కృతజ్ఞతలు చెల్లిస్తూనే గడవబోచున్నటువంటి ఈ సంవత్సరానికి దేవుని సంకల్పములో మనకివ్వబడినటువంటి ఆయుష్ పరిమాణం ఎంతైతే ఉందో ఆ కాలమంతటికి దేవుని యొక్క కృపాక్షేమములు మనకు ఉండాలని మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎప్పుడు చేయాలండి? ఇచ్చిన మేలులకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇవ్వబడుతున్నటువంటి కాలానికి తగిన మేలులని అనుగ్రహించుమని అడగవలసినటువంటి వారమై ఉంటున్నాం. దయచేసి ఎప్పుడు కూడా మీరు ప్రార్థన చేసినప్పుడు ఈ మాటను మనసులో పెట్టుకొని ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక కృతజ్ఞతలు అని అన్నప్పుడు మాట వరకు మాత్రమే పరిమితమైపోకుండా క్రియారూపకంగా కూడా కృతజ్ఞతలు చెల్లించటానికి మీరు ఎల్లప్పుడూ మనస్సు కలిగి ఉండాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో 90 సంవత్సరాల పైచిలుకు వయస్సు ఉన్నటువంటి వారు ఉన్నారు. 60 సంవత్సరాల పైచిలుకు వయస్సు ఉన్నటువంటి వారు ఉన్నారు. 40 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వారు ఉన్నారు. 20 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆ పిన్న ప్రాయులు కూడా ఉన్నారు. 20 సంవత్సరాలు బ్రతికాము, దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు బ్రతికాము, దేవునికి స్తోత్రం. 60 సంవత్సరాలు బ్రతుకుచున్నారు, దేవునికి స్తోత్రం. 90 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు, దేవునికి స్తోత్రం. అయితే 20 అయినా, 40 అయినా, 60 అయినా, 80 అయినా, 100 అయినా ఇంకా మనము బ్రతికి ఉన్నామంటే దాని అర్థం ఒకటే ప్రియులరా. అది ఏంటి? ఇంకా మనం బ్రతికి ఉన్నామనంటే దేవుడు మన నుండి ఇంకా ఏదో మార్పును కోరుకుంటున్నాడు. మన హృదయములోనికి మనల్ని తొంగి చూసుకొని, మనమే తొంగి చూసుకొని, నాలో మారవలసింది ఏంటి, నాలో మారవలసింది ఏమిటి, నాలో మారవలసింది వినయమా, విజ్ఞతనా, నాలో మారవలసింది ఈర్ష్యనా, ద్వేషమా, నాలో మారవలసింది భక్తి జీవితమా, సహోదర ప్రేమనా, నాలో మారవలసింది ఏమిటి? నేను దేవుని మెప్పును కోరుకుంటున్నానా, మనుషుల మెప్పును కోరుకుంటున్నానా? భౌతిక సంబంధమైనటువంటి జీవితానికి ప్రాధాన్యతనిస్తున్నానా, పరలోక సంబంధమైనటువంటి జీవితానికి ప్రాధాన్యతనిస్తున్నానా? రోజువారీ జీవితంలో ఒక దినమునకు 24 గంటలు ఉంటే ఆ గంటలలో దేవునికి నేను ఇస్తున్నటువంటి సమయం ఎంత, అంటే కేటాయిస్తున్నటువంటి సమయం ఎంత, నా కోసం, నా కుటుంబం కోసం నేను కేటాయించుకుంటున్నటువంటి సమయం ఎంత? ఈ సంవత్సరములో నేను ఆదివారం కావచ్చు, మాస కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ప్రత్యేక కార్యక్రమాలు కావచ్చు, ఏర్పాటు చేయబడినటువంటి ఆ కార్యములలో నా యొక్క పరిచర్య భాగం ఎంత,
నేను భాగం పంచుకుంటున్నది ఎంత, నేను హాజరవుతున్నది ఎంత, నేను హాజరవుతున్నానా, హాజరు కావటం లేదా, కాకపోతే ఎందుకు కావటం లేదు, పరిస్థితి ఏంటి అని ఆలోచించుకొని మార్చుకోవలసి ఉన్నదేమో. మనమంతా దేవుని పిల్లలం. నా పిల్లలు ఇకనైనా గమనించుకోవాలి, ఇకనైనా తెలుసుకోవాలి, ఇకనైనా మార్చుకోవాలి, ఇకనైనా నా సన్నిధిలో ఉండాలి, నాకిష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి కార్యములు చేయాలి. అవకాశం, మనకివ్వబడుచున్నటువంటి అవకాశం, దేవుని ద్వారా ఇవ్వబడుచున్నటువంటి అవకాశం, సద్వినియోగము చేసుకునే వారెందరూ, కాదని కాలదన్నుకునేటువంటి వారెవరు? దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. ఇక రెండో విషయం ఏంటంటే, ఇంకా బ్రతికి ఉన్నాము అనంటే మన నుండి ఇంకా ఆయన ఏదో క్రియను కోరుకుంటున్నాడు, ఇంకా మనం ఏదో చేయాలని కోరుకుంటున్నాడు. ఇదివరకు మీరు ఏమీ చేయకపోయి ఉండొచ్చు, ఇప్పుడు చేయాలని కోరుకుంటున్నాడేమో. ఇది వరకు కొన్ని కార్యములు చేసిన వారై ఉండొచ్చు, ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాడేమో. అందుకే మనకు అవకాశము ఇంకా ఇవ్వబడిందేమో. ఎంతో మంది జన్మించారు, ఎంతో మంది మన కళ్ళ ముందే మరణించి వెళ్ళిపోతున్నారు. ఈ దినానికి ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే దాని వెనకాల దేవుని యొక్క నిర్ణయం మాత్రమే, దేవుని యొక్క సంకల్పం మాత్రమే. దేవుని సంకల్పములో మనము ఉన్నాము గనుక ఇంకా మనము సజీవంగా ఉన్నాము, సజీవంగా ఉన్నాం గనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, నేను మారవలసింది ఏమిటి, నేను చేయవలసింది ఏమిటి? ఈరోజు ఈ ప్రశ్న మనం వేసుకొని జవాబును కూడా వెతుక్కొనే మనం వెళ్ళాలి. అవునా? అవునన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. పౌలు ఏమవుతాడంటే మనకి మేనమామనా, చిన్న ఆయననా, అవతరపునొల్లా ఎతరపునొల్లా, ఎవరాయన? ఆయనకి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఏంటి ఆయన బాధ? ఏంటి ఆయన కష్టం? ఏమని మాట్లాడాడు, ఏమని రాశాడు, ఏం చేశాడు? ప్రియులరా, మీకు తెలుసా, పౌలు ప్రసంగి మాత్రమే కాదు, పౌలు లేఖికుడు మాత్రమే కాదు, పౌలు ప్రార్థనాపరుడు కూడా. ఏ పరుడు? ప్రార్థనాపరుడు. పౌలు మీకోసం ప్రార్థన చేశాడు తెలుసా? ఏమని? ఎన్నో ప్రార్థనలు చేశాడు. అలాంటి ప్రార్థనలో ఒక ప్రార్థనని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ చదివేవారు అందుబాటులో ఉండాలి. వేర్ ఇస్ లాజర్? కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. అందుచేత కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. అందుచేత ఈ సంగతి అంటే మిమ్ములను గూర్చినటువంటి సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. మానక అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒక రోజు చేసి విడిచిపెట్టల, చేస్తూనే ఉన్నాడు. ఎవరి నిమిత్తం? ఎవరి నిమిత్తం? మా నిమిత్తం అనాలి మీరు. మన నిమిత్తం అని మీరు తప్పించుకోవద్దు. నా నిమిత్తం
మన నిమిత్తం. ముందెవరి నిమిత్తం? నా నిమిత్తం. రెండవది మన నిమిత్తం. వెరీ గుడ్. నా నిమిత్తము. ఎవరు? మన నిమిత్తం. ఎవరు చేశారు? ఎవరు చేశారు? పౌలు అని అన్నారు. ఓకే, పౌలు గారే. నేను ఇందాక అడిగాను కదా, ఆయన ఏమైతాడు మనకి? మన చుట్టమా పక్కమా? కొన్నిసార్లు నిజంగా చెప్పండి, ఆత్మ సంబంధమైనటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామా, రక్త సంబంధమైనటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తామా? తప్పు చెబుతున్నారు. దేవుని సన్నిధిలో అబద్ధం ఆడుతున్నారు. ఆమేన్. అరే చెప్పండి. ప్రాక్టికల్గా మీన్స్ సర్వసాధారణంగా జరిగేది ఏంటి? రక్త సంబంధం ఫస్ట్, ఆత్మ సంబంధమైనదే నెక్స్ట్. అలా ఉండొచ్చా? ఉండకూడదు అనండి. పెదవులతో అంటున్నారా, హృదయంతో అంటున్నారా? హృదయపూర్వకంగా అనగలిగేటువంటి వారే గట్టిగానండి. అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఆత్మ సంబంధంగా ఉండకూడదు. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? నో. అలాగని రక్త సంబంధాలు ఉండకూడదనేది కాదు, శారీరక సంబంధాలు ఉండకూడదు అని కాదు. మనకు తల్లిదండ్రులు కావాలి, భర్త కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, అన్నదమ్ములు కావాలి, అక్క చెల్లెళ్ళు కావాలి, ఇరుగు పొరుగు వాళ్ళు కావాలి, అందరూ కావాలి. ఊరి వాళ్ళందరూ మన వాళ్ళే అవ్వాలి. కానీ వీళ్ళందరికంటే ముందుగా దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన, ఆరోగ్యకరమైనటువంటి అనుబంధం మనకి కావాలి. ఇప్పుడు పౌలు గారు ఏ బాపతి బంధపోడు? ఆత్మ సంబంధమైన అనుబంధము కలిగినటువంటి వాడు. ఆయన మన ఊరును చూడలేదు, నిన్ను చూడలేదు, నన్ను చూడలేదు. కానీ మనందరి కోసం మానక ప్రార్థన చేశాడు. మానక ప్రార్థన చేశాడు. ప్రియా దేవుని వర్లరా, ఏమని చేశాడు చూడండి. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఏదో చదువుకుంటూ పోతున్నాడు, నేనేదో దాన్ని మళ్ళా తిరిగి మాట్లాడుచున్నాను, మీరు అలా కూర్చుండిపోయారు అన్నట్టుగా గడిచిపోకూడదు. చదవబడుచున్నటువంటి ప్రతి మాట మీరు ఆకలింపు చేసుకోవాలి, గమనించాలి. మళ్ళీ చదవయ్యా. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై అన్ని సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందును అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములో మనమందరము పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసినటువంటి ఆ తండ్రికి మీరందరూ పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి ఈ సందర్భంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు నేను దేవునిని బ్రతిమాలుచున్నాను.
ఎన్ని విషయాలు చెప్పాడంటే, ఎన్ని విషయాలను గురించి అడిగాడట ఆయన. నేను చెబుతాను. మీరు జ్ఞానములో ఎదగాలి, బలపడాలి, మొదటిది. రెండవది, ఆయన చిత్తమును తెలుసుకోవాలి. మూడవది, ఆయన సత్కార్యములను చేయాలి. నాలుగవది, ఆయనను సంతోష పెట్టాలి. ఐదవది, పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ పరిశుద్ధులు పొందుకున్నటువంటి స్వాస్థ్యములో మనమును భాగస్థులము కావాలి, పాలి భాగస్థులము కావాలి. ఇక చివరిది, ఆ పాలి భాగస్థులమైనందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగేటువంటి ఆనందభరితమైనటువంటి స్థానములో మనము ఉండాలి. ఎన్ని మాటలు చెప్పాడండి? ఇంచుమించు 7 మాటలు చెప్పాడు. చెప్పగలుగుతారు మళ్ళీ ఇప్పుడు? చెప్పొచ్చు. మొదటిది, దేవుని జ్ఞానములో బలపడాలి. రెండవది, ఆయన చిత్తమును తెలుసుకోవాలి. మూడవది, ఆ చిత్తానుసారమైనటువంటి సత్కార్యములు చేయాలి. నాలుగవది, ఆ కార్యములు చేసి సంతోషపరచాలి. ఆ తర్వాత పరిశుద్ధులకు అనుగ్రహించబడినటువంటి స్వాస్థ్యమును పొందుకోవాలి, అందుకు పాలిభాగస్థులము కావాలి. చివరిది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలగాలి. ఆ రకంగా ఉండాలని పౌలు గారు మన కోసం ప్రార్థన చేశారు. ఇప్పుడు ఇన్నాళ్ళు బ్రతికి ఉంచినందుకు కృతజ్ఞతలు దేవా, పంట పండించినందుకు కృతజ్ఞతలు దేవా, పిల్లలను పాస్ చేసినందుకు కృతజ్ఞతలు దేవా, వారికి ఉద్యోగం అనుగ్రహించినందులకు కృతజ్ఞతలు దేవా, వివాహములు చేసినందులకు కృతజ్ఞతలు దేవా, ఇలా ఎన్నెన్నో చేసి ఉంటావు. కానీ అసలు సిసలైనటువంటి కృతజ్ఞతలు ఎప్పుడు చెల్లించగలగాలి నువ్వు? అయ్యా, పరిశుద్ధుల స్వాస్థ్యములో మమ్ములను కూడా పాలి భాగస్థులనుగా చేస్తానని మాట ఇచ్చినందులకి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందుకు తగినట్టుగా నేను ఎదగగలుగులాగున నా కోసం మీరు బాట వేశారు, అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఆ మాటలు తెలుసుకోవాలని మమ్మల్ని పిలిపిస్తున్నారు, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ విషయం ఎరుగులాగున మీరు బోధిస్తున్నారు, అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాంటి సదావకాశం మాకు కల్పిస్తున్నందులకి మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని చెప్పగలగాలి. ప్రియ దేవుని వారలరా, పెద్దలు ఏదో చెప్తూ ఉంటారు, వాన రాకడా ఇంకేంటి, వర్షపు రాకడా ప్రాణం పోకడా తెలుసా తెలియదా? తెలియదు. అంటే మన పోకడ మనకి తెలియదు, అంటే ఎప్పుడు పోతామనేది తెలియదు. కానీ ఎక్కడికి పోతాము? ఒక్కసారి గుండె నిబ్బరము చేసుకొని ఆ గుండె మీద చెయ్యిలు పెట్టుకొని ఆలోచించుకోండి. మీ మనస్సాక్షి మీకు తప్పకుండా సత్యమే చెబుతుంది. ఈ క్షణాన నేను ఏదేని కారణాన్ని బట్టి ప్రాణము విడిస్తే నా పయనమెటు? నేను వెళ్ళేది పరలోకమా, పాతాళమా, స్వర్గమా, నరకమా? ఎక్కడికి? ఏం చెప్తున్నది? 2 క్షణాలు కళ్ళు మూసుకొని మీ మనస్సాక్షిని అడగండి. మా మనస్సాక్షి తప్పకుండా మీరు పరలోకమే ఒరే నువ్వు పరలోకమే వెళుతావురా అని చెబుతుంది నా మనస్సాక్షి అన్నటువంటి వాళ్ళు మీ చేయొద్దండి. నేను గడిచిన సంవత్సరాలలో కూడా చెప్తున్నాను,
ఒక సత్యం చెప్పటానికి మొహమాట పడాల్సినటువంటి అవసరము లేదు. మనం ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి 10 ప్రభావితమవుతారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. నా మనస్సాక్షి నాకు చెబుతున్నది, వరే నీవు పరలోకమే వెళుతావురా అని చెబుతున్నది. ఆవిడ నువ్వు పరలోకమే వెళుతావని చెబుతున్నది అన్నటువంటి వాళ్ళు దయచేసి మీ కుడి హస్తాన్ని చూపించండి. ఎవరికి లేదా నమ్మకం? 1 2 3 4 5 6 7 8 9 10. మిగిలిన వాళ్ళు అక్కడ 1 11 12 13 14 15. మిమ్మల్ని లెక్కబెట్టినా కదా, లెక్కబెట్టలేదా? ఓకే, 16 17 18. చాలా లేట్ అయి చెప్పింది మనసాక్షి. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ ఇంచుమించు? నాకు తెలియదు అందాదా చెప్పిన ఇక్కడ కూర్చున్న వాళ్ళు మొత్తం 60-70 మందా? 200 ఉన్నారా? 100 యావరేజ్ అట. ఓకే, 100 మంది ఉన్నారనుకుందాం. ఇందులో ఎంతమంది వెళ్తామని మా మనసాక్షి చెప్పిందన్నారు ఇప్పుడు ఇందాక? 20 మందా? అన్నలారా అక్కలారా ఏమనుకోవద్దు. మరి 80 మంది సంగతి ఏంటి? పోదామా నరకానికి? నేను అడిగింది 80 మందిని. నరకానికి వెళదామా? పాతాళమునకు వెళదామా? నిత్య శిక్షకు వెళదామా? వద్దు ప్రియులరా, అది భరించలేం ప్రియులరా, చాలా కష్టం ప్రియులరా. అనుభవించినోడికి తెలుస్తుంది అది. వాడు మొత్తుకున్నాడు ఏమని? తండ్రివైన అబ్రహామా, నేను ఈ అగ్నిగుండములో బహుగా యాతన పడుచున్నాను. నా నాలుకను చల్లార్చుటకు నీటి చుక్కను పంపించు. దాన్ని బట్టి తీవ్రత ఏంటి అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. పోనీ అదొక పూటనా, ఒక రోజా? అగ్ని ఆరదు, పురుగు చావదు, కలకాలం కలకాలం కావాలని కొని తెచ్చుకున్నట ఎందుకు ప్రియులారా? వద్దు. అదెందుకండి మనకి? దాని వలన మనకు లాభం లేదే, పైగా నష్టం, ప్రమాదం, కష్టం. అలాంటిది మనకెందుకు? మంచి పరలోకము ఉండగా, మంచి పరలోకములో దేవుడు ఉండగా, దేవుని సన్నిధి ఉండగా, సంతోషం ఉండగా, సమాధానం ఉండగా, సంతృప్తి ఉండగా, అలాంటి మంచి మహిమ కలిగినటువంటి జీవితము ఉండగా, అలాంటి జీవితాన్ని కాదని అత్యంత భయంకరమైనటువంటి ఆ నరకపు జీవితాన్ని మనం ఎందుకు కోరుకుందాం? కోరుకోవటం అంటే నేను చెప్పానండి నేను కోరుకుంటున్నానని, నేనేం కోరుకోవటం లేదు అంటావేమో. నీవు కోరుకోవటము కోరుకోకపోవటం అనేది దేని మీద ఆధారపడి ఉన్నదో తెలుసా? దేన్ని బట్టి నువ్వు చెప్పకనే చెప్పుచున్నావో తెలుసా? నీ చేతలను బట్టి, నీవు చేసేటువంటి పనులను బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ నిర్ణయాలను బట్టి, నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి నాకేం కావాలి అనేటువంటి కోరిక నీవు పరోక్షంగా కోరుకుంటున్నావు. అది దేవునికి బాహటముగా కనపరుచుకుంటున్నావు. అప్పుడు నీ ఇష్టమే, నీ కోరికే నీ భవిష్యత్తుకు ఫలిస్తుంది. గనక ప్రియులరా వద్దు. అదే చెప్పాను కదా ప్రారంభంలో, మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే
ఏదో మార్చుకోవాలని మన కన్న తండ్రి మనకు మరో అవకాశము ఇస్తున్నాడు. ఏదో చేయాలని దేవుడు మరో అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎస్, కాలములు దేవుని వశం, జనన మరణములు దేవుని వశం, గతము దేవుని వశం, వర్తమానము దేవుని వశం, భవిష్యత్తు దేవుని వశం. ఆ దేవుని వశములో ఉన్నటువంటి దాని విషయములో మనుషులు మరో ఆలోచన చేసి మలచగలిగేటువంటిది ఏది లేదు. మన పోకడ మనకు తెలియదు. అలాగే దేవుని కుమారుడైనటువంటి యేసయ్య ఎవరి కుమారుడు? యేసయ్య ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. దేవుని కుమారుని యొక్క రాకడ కూడా మనకెప్పుడో తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మరి ఏం చెయ్యాలో చెప్తున్నాడు చూడండి. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 36వ వచనం నుండి, దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఒక ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ లో ఒక 6-7 పాయింట్లు చెప్పుకున్నాం మనం ఇందాక. దేవుని జ్ఞానములో బలపడాలి, దేవుని చిత్తమును తెలుసుకోవాలి, ఆ పిమ్మట ఆ చిత్తాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు ఆ మాటని మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము. ఏ వాగ్దానం? దేవుడు చేసిన వాగ్దానాలలో అత్యున్నతమైనటువంటి వాగ్దానం ఏంటి? మీరు తర్వాత చూడండి. నిత్య జీవము ఇచ్చుదునన్నదియే తాను మనకు చేసిన వాగ్దానం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుందన్నమాట. ఏ వాగ్దానం? నిత్య జీవము ఇచ్చేదననున్నదియే, అంటే నిత్య జీవాన్ని ఇస్తాను బిడ్డ, ఇది నా అభయ హస్తం బిడ్డ, నమ్మండి. నేల ఉన్నది నిజం, నింగి ఉన్నది నిజం, సూర్యుడు ఉదయిస్తున్నది నిజం, అస్తమిస్తున్నది నిజం, ఋతువులు కలుగుతున్నది నిజం, కార్తులు కలుగుతున్నది నిజం, నీవు బ్రతికి ఉన్నది నిజం. నమ్మో, నిత్య జీవాన్ని నేను ఇస్తాను. ఎప్పుడు? దేవుని చిత్తమును నెరవేర్చిన వారై ఆ నిత్య జీవం అనేటువంటి వాగ్దానమును మీరు కూడా మీ సొంతము చేసుకొని నిమిత్తము మీకు ఏం అవసరమై ఉన్నది? ఓరిమి అంటే ఓపిక. నడుమున వస్తాంద్రబాయ్, మనకు నడుము నొప్పులు నిజం. అంటే నేను దాన్ని తప్పుపట్టట్లా, బట్ ఉంటుంది. మనకు నడుము నొప్పులు ఉంటాయి, మోకాల నొప్పులు ఉంటాయి, తల నొప్పులు ఉంటాయి, కడుపు నొప్పులు ఉంటాయి, ఇంకెన్నెన్నో నొప్పులు ఉంటాయి. ఓపిక లేదండి, నేను రాలేను అంటాం. అంటే కష్టమవుతుంది. అయితే నేను దూషించడం కాదు, ఆ కష్టంలో ఇంకేమన్నా అవుతుందా? ఇందాక ఒక మాట, ఇక్కడ భూకంపం వస్తే అని అన్న మాట వచ్చింది అన్న చెప్తున్నప్పుడు, అవునా? అట్లయితే మేము రాకనే పోయేటోళ్ళం అనుకున్నాం కదా. దేవుని సన్నిధిలోనికి వచ్చి కన్ను మూసామనుకో, తెరిచే లోపు ఎక్కడుంటాం? పరదైసులో ఉంటాం. ప్రియ దేవుని వారలారా, అది కష్టం, అది నొప్పి, అది బాధ, అది వేదన, అది ఇబ్బంది, అయ్యో అది దుఃఖం అనుకుంటున్నావా? అయినా సరే
ఓపిక కూడగట్టుకో. దేవుని సెలవు లేకుండా చెప్పండి, దేవుని సెలవు లేకుండా ఏదియూ జరగదు. ఒకవేళ వచ్చింది అంటే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అని దాని అర్థం. దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ నొప్పులతోటి, ఆ కష్టాలతోటి, ఆ ఇరుకులతోటి, ఇబ్బందులతోటి, ఆ మనోవేదనతోటి, చింతనతోటి నీ వచ్చావు. జరగకూడనిది ఏదైనా జరిగింది అని అంటే అంతకంటే అదృష్టం మరొకటి ఏముంటుందండి? కనుమూసిన వెంటనే మరో క్షణములో నెమ్మది పొందు స్థలములో ఉంటాం. గనుక ప్రియులారా, ఈ ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి మాట దయచేసి పక్కన పెట్టండి. మీ క్షేమము కోరి చెప్తున్నాను, మీ క్షేమము కోరి చెబుతున్నాను. ఇంకా 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 కారణాలు ఏముంటాయి? ఇంకా కారణాలు ఏముంటాయి? ఓర్మి. ఇంకా ఏ విషయంలో ఓపిక ఉండదు? అబ్బా, ఎన్ని పనులంటే అన్నా, రాత్రి పగళ్ళు అసలు ఊపిరి సలపనన్ని పనులు. అలసిపోయానన్నా, ఈరోజు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా, నేను రాలేను. ఎక్కడ అలసిపోయావు? ఏ పరుగులో అలసిపోయావు? ఏ ప్రయత్నములో అలసిపోయావు? ఏం సంపాదించుకున్నావు? ఏం కూడగట్టుకున్నావు? రేపొద్దున మరణించినప్పుడు నీ వెంట ఏం తీసుకెళ్తావు? నీ పరుగు దేనికోసం? ఏమైనా ప్రయోజనం ఉందా? దిగంబరిగా వచ్చాం, దిగంబరులముగానే వెళ్ళిపోతాం. వాటి ప్రయాసలో పడి దైవ సన్నిధిలోనికి రావటానికి ఓర్మి లేదు, లేదా దేవుని క్రియలు చేయటానికి నాకు ఓపిక లేదు అనేటువంటి మాట జ్ఞానుల మాట కాదు, అది విజ్ఞుల మాట కాదు, క్రైస్తవుల మాట అస్సలే కాదు. ఓపిక లేదు అనేటువంటి మాట రాకూడదు. పిల్లరా, దేవుని పనులలో కూడా నాకు చిన్న మాట తెలిసింది. రమేష్ అపార్థం చేసుకోకూడదు. రాత్రి ఆయన ఏదో ప్రోగ్రాంకి వెళ్ళాడట, మళ్ళీ ఇక్కడికి నేరుగా రావాలి అని అంటే, ఇందాక నేను కూడా మాట్లాడాను, అన్నా కష్టమైపోతున్నదన్నా, ఈ 4-5 రోజుల తర్వాత ఇక నేను మొత్తం ఏమైపోతాడట, ఇక పడుకుంటున్నట్టు లేవడట, ఇక అంత పని అయిపోయింది. ఎస్, పరిచర్య ప్రయాసతో కూడుకున్నటువంటిది, కష్టంతో కూడుకున్నటువంటిది. అయితే నేను ఈ పని చేశాను, ఆ పని చేశాను, అన్ని నేనే చేయాలా? ఆయన ఏం చేస్తున్నాడు, ఆవిడేం చేస్తున్నది, ఈవిడేం చేస్తున్నది? అఫ్కోర్స్ వాళ్ళు చేస్తలేరేమో, నువ్వు చేశావేమో, కానీ కోసుకున్నోడికి కోసుకున్నంత. నష్టపోయేది ఎవరు? కోయనోడే, చేయనోడే. పరిచర్య చేయనోరే నష్టపోతారు. ఏమంటే, దుక్కి దున్ని విత్తనం వేయనోడే నష్టపోతాడు, ఉద్యోగం చేయనోడే నష్టపోతాడు, పనులు చేయనోడే నష్టపోతాడు. అలాగే పరిచర్య చేయని వారే నష్టపోతారు. గనుక దేవుని పరిచర్య చేయటానికి అది పగలా, రాత్రా, ఉదయమా, సాయంకాలమా, ఎండనా, వర్షమా, చల, ఇతరత్రమైనటువంటి పరిస్థితులు ఏమైనా, దూరభారమా, ఇవేవైనా సరే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? బిడ్డ, కొంచెం ఓపిక చేసుకోరా, ఓపిక చేసుకోరా. ఏమండి, ఒక రోగి యాక్సిడెంట్ అయింది, కట్లు కడుతున్నారు, ఏదో నొప్పి, నేను భరించలేకపోతున్నాను డాడీ, నాకు ఈ కట్టు వద్దు అని అంటాడు. ఒరే, వద్దు అంటే ఎల్లకాలం అవిటివాడి అయిపోతావురా, కొంచెం ఓపిక చేసుకొని కట్టు కట్టించుకోరా అంట కదా. దేవుడు కూడా, బిడ్డ నీ కష్టం నాకు తెలియంది కాదు, కొంచెం ఓపిక చేసుకోరా.
ఓరిమి నీకు కావాలరా, ఓపిక చేసుకో. ఒక కన్న తండ్రి, ఒక దేవుడు స్వయంగా మనకు చెప్పుచున్నటువంటి మాట, దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వెనకాల కూర్చున్నటువంటి మిత్రులు, మాకు బంధువులుగా వచ్చినటువంటి వారు, స్నేహితులుగా వచ్చినటువంటి వారు, కుమారన్న ద్వారా పిలువబడినటువంటి వారికి మీ అందరికీ నమస్కారాలు తెలియచేస్తూ ఈ మాటలు చెప్పుచున్నాను. ఏమన్నాడు? కాలము బహు కొంచెముగా ఉన్నది. బహు కొంచెముగా ఉన్నది. ఏ కాలం? ఏ కాలం? మన పోకడ కాలము కొంచెమే, ఆయన రాకడ కాలము కొంచెమే. ఏమండి, ఈ పోకడ రాకడ అనేటువంటిది ఇదేదో అపశకునపు మాట అనుకుంటున్నారేమో. పోవటము అంటే ఎక్కడికి పోవటం? మన కన్న తండ్రి దగ్గరికి పోవటం. అది అపశకునమా శుభశకునమా? యేసయ్య రావటం అపశకునమా శుభశకునమా? శుభశకునం. శుభశకునం. తెల్లారే పరీక్షలు అంటారంటే ఒకరికి భయం, ఒకరికి సంతోషం. ఎవరికి? చదవని వాళ్ళకు భయం, చదివిన వాళ్ళకు సంతోషం. పోలీసు వాడు వస్తున్నాడు అంటే ఎవరికి భయం? తప్పు చేసిన వాళ్ళకు భయం, ఒప్పు చేసిన వాళ్ళకి భయం లేదు. ప్రియులారా, మరి మనం మరణిస్తున్నామన్నా, యేసయ్య వస్తున్నాడన్నా మనం భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఏమండి, మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. పాట పాడుతూ ఉంటాం కదా, ఏ అపాయము నా గుడారమునకు రానే రాదు అనేటువంటి దాంట్లో నీ ఉండగా నాకు భయం ఎందుకయ్యా అనేటువంటి ఒక అర్థము స్ఫురించేటట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఎస్, కాలము బహు కొంచెముగా ఉన్నది. ఎవరి కాలమట? చూడండి, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. వచ్చుచున్నవాడు అంటే ఇక్కడ ఎవరయ్యా అనంటే యేసుక్రీస్తుల వారు. ఇంతకీ యేసుక్రీస్తుల వారు ఎవరయ్యా అనంటే 2024వ సంవత్సరము జనవరి 1వ తారీఖు అని తేదీ వేయటానికి కారకుడైనటువంటి వాడు. హల్లెలూయా. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమని ఇందాక చెప్పుకున్నటువంటి ఈ కాలము అనేటువంటి దానిని విభజించినటువంటి వాడు శక పురుషుడు, యుగ పురుషుడు, లోకనాథుడు, లోకానికి మార్గ నిర్దేశనం చేసినటువంటి వాడు, లోకమును ప్రభావితం చేసినటువంటి వాడు. ఎంతగా ప్రభావితం చేశాడట? 2000 సంవత్సరాల నాటి నుండి ఈనాటి వరకు ప్రపంచమును అత్యంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తులలో మొదటి వాడు ఎవరయ్యా అనంటే దట్ ఈజ్ ఓన్లీ ద జీసస్ క్రైస్ట్. మీరు చరిత్రను లిఖించండి, చరిత్రను చూడండి, మేధావులను అడగండి, చరిత్రకారులను అడగండి. మీరు మీకున్నటువంటి వివేకముతో, విచక్షణతో ఆలోచించండి. ఎస్, అది యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు ఈ సమాజాన్ని ప్రభావితం చేశాడు. అందుకే ప్రపంచములో దేశాధినేతలు మొదలుకొని మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పూట గడుపుకునేటువంటి సామాన్యుడు వరకు కూడా
యేసుక్రీస్తు గొప్పవాడు. యేసుక్రీస్తు మాటలు ఆలోచింపదగినటువంటి మాటలు, జ్ఞానయుక్తమైనటువంటి మాటలు, మనిషిని మేలుకొల్పేటువంటి మాటలు, మనిషిని బాగుపరిచేటువంటి మాటలు, తేనెలొలికేటువంటి ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి ఈయన ఎవరబ్బా అని ముక్కు మీద వేలేసుకొని ఆశ్చర్యపోయినటువంటి కాలం అది. చూస్తే వడ్లవాని కుటుంబములో పుట్టినటువంటి వాడుగా కనబడుచున్నాడు. మాట్లాడితే ప్రపంచములో ఇప్పటి వరకు మేధావులు అనబడుచున్నటువంటి వారు ఎవరు కూడా మాట్లాడనటువంటి మాటలు మాట్లాడినటువంటి మహనీయుడాయన. ఇంకో మాట చెప్పనా, ఇప్పటి వరకు కూడా యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి మాటలను మించి మాట్లాడగలిగినటువంటి మహాత్ములు ఎవరు లేరు. దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. విజ్ఞతతో చెబుతున్నాను, వినయముతో చెబుతున్నాను, సామరస్యంతో చెప్తున్నాను, స్నేహపూర్వకంగా చెబుతున్నాను. కాదు బ్రదర్, ఇదిగో ఈ మాటల సంగతి ఏంటి, ఇంత గొప్ప మాటలు ఉండగా పలానాయన చెప్పగా యేసు మాత్రమే చెప్పాడు అని నువ్వు అంటున్నావని నా దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అలా చెప్పినటువంటి వారు ఎవరైనా ఉంటే ఆయన మాటలని సాదరంగా స్వీకరిస్తాను నేను. ఎస్, అంత నమ్మకంగా అంత గట్టిగా మాట్లాడుచున్నానంటే ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఒక గాంధీ గారు ఆయన గురించి మాట్లాడారు, ఒక వివేకానంద ఆయన గురించి మాట్లాడారు, శాస్త్రవేత్తలు ఎందరో మాట్లాడారు. మన దేశంలో ప్రపంచ దేశాలలో మహనీయులు అనబడినటువంటి వారు, మహాత్ములు అనబడినటువంటి వారు ఎందరెందరో ఆయన గురించి మాట్లాడారు. ఆయన గురించి మాట్లాడి ఆకాశం ఎంత ఎత్తున చూపించగలిగారు వాళ్ళు. అలాంటి ఆయన మీకు తెలుసా, మరలా రాపోవుచున్నాడు. ఒకనాడు వచ్చి, నిజమండి, ఒకనాడు వచ్చి ఆ చీకటి కాలములో, ఆ అజ్ఞాన కాలములో అసలు ఈ లోకమేంది, ఈ లోకంలో మనమేంది, ఎందుకు పుట్టాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఏంటి పరిస్థితి అనేటువంటి విషయము పొడిగా కాదు, తడిగా కాదు, చాలని అర్ధ జ్ఞానముతో ఉన్నటువంటి కాలములో తేట తెల్లంగా ఈ సృష్టికర్త ఎవరో, దేవుడంటే ఎవరో, భగవంతుడంటే ఎవరో, ఉన్నవాడంటే ఎవరో, ఆది అంతము లేనటువంటి వాడంటే ఎవడో, జనన మరణములు లేనటువంటి వారెవరో, ఈ ప్రకృతిని కలగజేసి దాన్ని శాసిస్తున్నటువంటి వారెవరో, మనకు జీవమునిచ్చి ఈ రోజు కాపాడుతున్నటువంటి వారెవరో, అతడు కనపడులాగున చూపించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. సుస్పష్టంగా తెలియచేసినటువంటి వాడు యేసుక్రీస్తు. ఎస్, యేసుక్రీస్తు మహానుభావుడు. యేసుక్రీస్తు శకపురుషుడు, అంటే నిజంగా శకపురుషుడే. మహోత్తరమైనటువంటి మాటలు మాట్లాడాడు ఆయన, తేనెలోకేటువంటి మాటలు మాట్లాడాడు, ప్రేమపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడాడు. మనుష్యులను ఆలోచింపచేశాడు, కదిలింపచేశాడు. అలా కదిలింపచేశాడు గనుకనే ప్రపంచంలో ఉన్నటువంటి ఈనాటి 800 కోట్ల జనాభాలో 450 కోట్ల జనాభా ద జీసస్ క్రైస్ట్ అవర్ సేవియర్ అని చెప్పి ఎలుగెత్తి చాటుచున్నారు. ఆ జీసస్ క్రైస్ట్, ఇందాక మాట్లాడానే, మా అయ్య తరపునోడు కాదు, మా అవ్వ తరపునోడు కాదు. ఎవరి తరపునోడు? మన దేవుడు అని మనం మనోభావములో ఏదైతే కలిగి ఉన్నామో, మన దేవుడు అన్న మలపిల్ల అన్నాడు. ఇంకా ఏ ఊరు నుండి వచ్చిందో దయచేసి క్షమించాలి. మన దేవుడు, ఆయనకు కులము లేదు, మతము లేదు, ఈ ఊరోడు ఆ ఊరోడు అనే జాతి వైషమ్యాలు లేవు.
ఆయన కుమారుడు యేసు. ఆ దేవుని పిల్లలం మనం. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆయన రక్త సంబంధమైనటువంటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాదు, కానీ కుల మతాలకు అతీతమైనటువంటి సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి మనందరి కన్న తండ్రి అయినటువంటి దేవుని కుమారుడు, ఆత్మ సంబంధమైన సహోదరుడు. అంటే యేసయ్య మనవాడు, మన అందరివాడు, మావాడు మాత్రమే కాదు సుమా, మీవాడు కూడా. మమ్ములను అందరినీ కోరి ఈ లోకములోనికి వచ్చి మంచి మాటలు బోధించి మనలో కదలిక రావాలని, ఆలోచన రావాలని, మనం చేస్తున్నటువంటి చెడు విషయంలో పాశ్చాత్తాపము కలగాలని, ఇది వద్దు అని చెప్పి దాన్ని విడిచిపెట్టాలని, ఒకనాడు రక్తము కళ్ళ చూసినటువంటి అశోకుడికి పాశ్చాత్తాప హృదయం కలిగినట్లుగా మనకు కూడా పాశ్చాత్తాప హృదయం కలగాలని, తనను తాను ఏ నేరము చేయకపోయిన శిలువ మరణానికి అప్పగించుకున్నటువంటి మహానుభావుడు ఆయన. ఆ మహానుభావుడు మనము మారాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధతను చేపట్టాలి, శిక్షను తప్పించుకోవాలి, రక్షణలోనికి వెళ్ళాలి, నరక కూపమును కాకుండా నిత్య జీవములోనికి, దైవ సన్నిధిలోనికి చేరాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యము చేసినటువంటి వాడు యేసుక్రీస్తు. అలనాడు వచ్చి వేసినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎన్ని పెరిగాయి, ఎన్ని ఫలించాయి చూసి కోయడానికి వస్తున్నటువంటి వాడు. ఆనాడు 2000 సంవత్సరాల క్రితం విత్తనాలు వేశాడు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? కోయడానికి వస్తున్నాడు. మంచి పంట అయితే ఒక కుప్పలో వేస్తాడు, అందులో పిచ్చి చెట్లు, గచ్చ తీగలు ఉంటాయి కదా, వాటిని మరొక కుప్పలో వేస్తాడు. పనికి రాని వాటిని తగలబెడతాడు, పనికి వచ్చేటువంటి వాటిని పరలోకమునకు పంపిస్తాడు. ఇది నిజం. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మనం నమ్మినా నమ్మకపోయినా, అవునన్నా కాదన్నా, ఇది నిజం. నిజమేనండి. నిజాన్ని మార్చేటోడు ఎవడండి? నిజాన్ని మార్చేటోడు ఎవరు చెప్పండి? నిజము నిజమే, నిజాన్ని మార్చేటోళ్ళు లేరు. ఆ యేసుక్రీస్తు మరలా రాబోచున్నాడు. గనుక ఏం చేయాలంటున్నాడు? నీతిమంతుడైన వాడు. నేను ఎంత అన్నాను ఇందాక? టైము ప్రారంభించేటప్పుడు 1:38 అవుతుంది అన్నాను కదా నా గడియారంలో. అయ్యింది, దగ్గరికి వచ్చింది. ఏమంటున్నాడు? వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. ఈ ఆల్మోస్ట్ 55 నిమిషాలు ఏమో మాట్లాడాను. ఈ 55 నిమిషాల్లో చెప్పినటువంటి మాటలు ఇప్పుడు సభాముఖంగా కానీ, లేదంటే తర్వాత వ్యక్తిగతంగా కానీ, పిల్లరా, మీరు ఎన్ని మాటలైతే విన్నారో దాని షార్ట్ కట్ పదాలతో దాదాపు అంతా కవర్ చేశాను. మనకు దేవుడు చెప్పినవి, చెప్పాలనుకున్నవి. ఈ విషయాలను నమ్మినవాడు అని అంటున్నాడు అక్కడ. అదేనా? ఏమన్నాడు? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును. విశ్వాసమూలము. ఇవి నమ్మితే నువ్వు బ్రతుకుతావు బిడ్డ. అంటే నమ్మి నేనేం చేసినా బ్రతుకుతానా? నో అట్లా అనుకునేరు సుమా. నో. నమ్మడం అంటే దాని అర్థం ఏంటి? ఏం నమ్మాలి? ఒరే, నువ్వు పాపం చేస్తే దండించబడతావు, అది నమ్మాలి. నువ్వు మంచి చేస్తే నీవు నిత్య జీవంలోనికి వెళతావు,
ఇవి నమ్మాలి. యేసయ్య నా రక్షకుడు అని మాత్రమే ఆడికి నమ్ముతాను, మిగతాదంతా దులిపేస్తాను అంటే కుదరదు. ఇవన్నీ నమ్మితే విశ్వసించినటువంటి వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల ఆత్మకు సంతోషం ఉండదు. అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వాడు విశ్వసిస్తే నిత్య జీవం పొందుతాడు. అలా కాకుండా నాకెందుకులే అని విడిచిపెడితే, లేదా ఇన్నాళ్ళు విశ్వాస యాత్రలో సాగి నాకు యాష్టొచ్చింది అని ఆగిపోతే ఏమవుతాడు? నా ఆత్మకు సంతోషం ఉండదు అంటే దాని అర్థం ఏంటి? అవసరం లేదు, పో అంతే, మరొక మాట లేదు. నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరు నమ్మితే రక్షించబడతారు, నమ్మకపోతే ఆయన ఇబ్బంది పడతాడు, మిమ్మల్ని వెళ్ళు అని అంటాడు. మరి మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? అబ్బా లేము. మనం రక్షించబడటానికి మాత్రమే సిద్ధంగా ఉన్నాం. పౌలు గారు అంటున్నారు, ఏమన్నారు ఆ మాట చదవయ్యా? మనము నశించుటకు వెనక తీయు వారము కాము అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసములో తగ్గేదేలా. గడ్డాలు దువ్వాల్సిన అవసరం లేదు, విశ్వాసంలో తగ్గేదేలా. అసలు విరమించుకునేదే లేదు, దాన్ని కొనసాగించేదే, అవసరమైతే ఇంకా వృద్ధి చేసేదే, ఇంకా ఆ విశ్వాసమును అవసరమైతే ఇదిగో అలాంటి స్నేహితులకి కూడా కలిగేటట్లుగా మనం చేయగలగాలి. దయచేసి ఆ స్నేహితులు కూడా దాన్ని సాదరంగా స్వీకరించగలగాలి, దానిని అర్థం చేసుకోవాలి. దయచేసి నేను ఎప్పుడు గుడ్డిగా నమ్మండి అని నేను చెప్పట్లా, గుడ్డిగా నమ్మండి అని నేను చెప్పట్లా, మూఢంగా నమ్మండి అని నేను చెప్పట్లా. ఆలోచించండి, వివేచించండి, నిర్ణయం తీసుకోండి. అది మీకున్న స్వాతంత్రం, మీకున్నటువంటి ఇష్టం, చట్ట ప్రకారంగా చెప్పాలంటే హక్కు, రైట్? కానీ మీ సహోదరులంగా, మీ వారంగా, మీరు మావారు అనేటువంటి ఆప్యాయతతో ఈ ఆహ్వానం మీకు తెలియచేస్తున్నాం, ఈ మాటలు మీకు విన్నపించుకుంటున్నాం, రైట్? మనం వెనక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఉన్నారా? ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. మరి ఇప్పుడు ఆత్మను రక్షించుకోవాలంటే అది పూలబాట, ముండ్లబాట? చెప్పాలి. దేవుని దయ వలన ఆయన నమ్ముకున్న నాట నుండి మాకు ఏ కష్టాలు లేవండి, పట్టు పరుపు మీద చక్కగా పవలిస్తున్నామండి అని అన్నారనుకో, మీరంతా విట్టిట్టే. ఏందది? ఉట్టి విశ్వాసమే అది. అవును, ప్రభువును నమ్ముకున్నందుకు ఏమొస్తాయి? ఎట్లా వస్తాయి చెప్పండి? అంటే మీద నిప్పులు పడతాయా? అవి చిన్నవి. అబద్ధమాడకుండా ఉండాలి. ఎంత కష్టమో చూడండి ఒకసారి. ప్రాణం పోయినా ఏమాడద్దు. కానీ క్రైస్తవులు అబద్ధం ఆడతారు, మీకు తెలుసా? మీకు తెలుసు. తప్పనిసరి పరిస్థితి అయింది బ్రదర్. నేనేమో ఆడాలని అనలే, తప్పనిసరి పరిస్థితి. అంటే ఏమైంది? ముండ్ల మీద వచ్చినట్టు. అయినా ఎంతైనా మనుషులం కదండి,
మళ్ళీ దీనికి ఒకటి కవరింగు. మనం మనుషులం కదండి, దేవుడు చూస్తున్నాడు కదా. బ్రదరు, నేను ప్రార్థన చేస్తే క్షమించాడంటావా? నో. మాట అంటే మాటే. అబద్ధము ఆడకూడదు, మోసం చేయకూడదు, పొరుగువానిది ఆశించకూడదు. ఇంకా చెప్పండి, ఇంకా చెప్పకండి. ఇంట్లో ఎన్ని ఉంటాయి. మోహపు చూపేంటి, హత్య ఏంటి, అహంకారం ఏంటి, గర్వం ఏంటి, ఈర్ష్య ఏంటి, ద్వేషం ఏంటి, కక్షలేంటి, పగలేంటి, కొట్లాటలేంటి, చిన్న చిన్న వాటికి. నిన్న ఒక చెల్లి ఎక్కడ సోమిడి గ్రామంలోకి వెళితే అక్కడ వాక్యం చెప్పిన తర్వాత, అన్యురాలమ్మే వాక్యం చెప్పిన తర్వాత ఆమె బాగా ఇన్స్పైర్ అయిపోయి దగ్గరకు వచ్చి ఎంత చక్కగా చెప్పారన్నా, కానీ ఇక్కడ పట్టించుకునేవారు ఎవరన్నా? అసలు మీ దగ్గర ఎప్పుడు కలిశాడో, అంటే చనిపోయిన రాజు గురించి ఎప్పుడు కలిశాడో, ఎప్పుడు మీ దగ్గర విన్నాడో, ఏం కథనో, కానీ అంత దీన పరిస్థితుల్లో ఉండి కూడా ఎంత చక్కగా ఉండేటువంటి వాడంటే, కనీసం 2 ఇడ్లీలు తప్పించుకోవాలన్నా కూడా నీ డబ్బులు నీ దగ్గర ఉన్నాయా, పోయి పట్టుకరాపో అని అనడం లేదన్నా. నా జేబులో ఉండి నా దగ్గర ఉన్న డబ్బులే తీసుకెళ్ళి పట్టుకరాండి అని అన్నాడు. కానీ పొరుగు వారి పావుల కూడా ఆశించలేదన్నా. ఆమె చెప్పింది. మా వాళ్ళు ఉన్నారండి, అంటే ఆమె క్రైస్తవులు వాళ్ళు కాదు. మా వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా క్రైస్తవులు కాదు. అఫ్కోర్స్ క్రైస్తవులే మంచోళ్ళు, అన్యులు అందరూ చెడ్డోళ్ళు నేను అనట్లా. నేను ఇందాక చెప్తున్నాను, క్రైస్తవులలో కూడా దొంగలు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, కపటులు ఉన్నారు, అందరు ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు మనోళ్ళు. అది పెద్ద రంగం మనది. అయితే ఇప్పుడు అక్కడ అన్యులను గురించి మాట్లాడుతూ మా వాళ్ళండి చిన్నది ఏముండదు. వాళ్ళ కోడట వీళ్ళ వాకిలోకి వచ్చిందట, దాని గురించి ఒక లొల్లి. ఆ లొల్లి పెరిగి పెద్దదవుతుంది. తెల్లారి కూసునుడు దాని మీద. కూర్చుంటే ఉత్తనే కూర్చుంటారా? ఈ పెద్ద మనిషిని ఆ పెద్ద మనిషిని పిలవాలి. మరి వాళ్ళకేమి ఇవ్వాలి? ఏదో ఇవ్వాలి కదా. ఇంకా ఏం పెట్టుకుంటారు కదా దాన్ని. పెద్ద మనిషి అంటే ఇటువైపు డబ్బు డిపాజిట్ పెట్టాలి. ఏమండి తర్వాత ఏమవుతుంది? అంత అయిపోయిన తర్వాత పెట్టిన డిపాజిట్ అటే. అంటే పరిస్థితి ఏంటంటే చిన్న విషయాలకి ఆ రకంగా సమాజము ఉన్నది. ఆ రకంగా ఉండకూడదు అంటే మీరు చెప్పినటువంటి మాటలు ఆలకిస్తే బాగుంటుందన్నా అన్నది. ఎస్, ఆలకిస్తే బాగుంటుంది. ఇప్పుడు మన బాట నిజంగా అచ్చమైన, స్వచ్ఛమైన, నికార్సత్తైన ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా జీవించాలి అనంటే చాలా చాలా కష్టముతో కూడుకున్నటువంటిది. నిజం, చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ఇప్పుడు మనకు ఎవరితో గొడవ? చాలా మంది అన్యులతో అని అంటా ఉంటారు. తప్పది. అన్యులతో గొడవ కాదు. గొడవ ఎవరెవరికి ఉన్నా చెప్పనా? చెడుకు మంచికి గొడవ, పాపానికి పరిశుద్ధతకి గొడవ, చీకటికి వెలుగుకు గొడవ, మరణానికి జీవానికి గొడవ. వీళ్ళిరువురి మధ్యలో యుద్ధం ఉంది. ఎస్, మన దృష్టిలో అన్యులంటే ఎవరు తెలుసా? అలాంటి అన్నల గురించి కాదు, వాళ్ళు మేలు కోరుకునేటువంటి వాళ్ళు. అంటే అన్యులలో కూడా మన ప్రాణ స్నేహం చేసేటువంటి వారు ఉంటారు. రైట్? అలా గంపగుత్తగా అందరిని ఒక ఘాటిన పెట్టడానికి వీల్లేదు. నిజంగా మనం పరిశుద్ధులమైతే మనకు ఇంకెవరితో గొడవ ఉంది? చెప్పాను కదా ఇందాక చెప్పాను కదా. రైట్? మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఎవరికి గొడవ? చీకటికి పగలుకు యుద్ధం, మంచికి చెడుకు యుద్ధం, పాపానికి పరిశుద్ధతకి యుద్ధం, మరణానికి జీవానికి యుద్ధం. మనం ఇప్పుడు ఏ పక్షం మనది? ఇలా మనం చీకటోళ్ళం చేతండి కాదు. ఓకే, మనం వెలుగు వాళ్ళం, మనం పరిశుద్ధులం, మనము
ఇంకా ఇందాక చెప్పాను కదా 4. మనం జీవాన్ని కోరుకునేటువంటి వారు, మనం మంచిని కోరుకునేటువంటి వారు, మనది ఈ వైపు. మరి మన ప్రత్యర్థులు ఎవరు ఇప్పుడు? చీకటి, చెడు, పాపం, మరణం. దాంతో ఫైట్ చేయాలి. ఇప్పుడు ఫైట్ చేయాలి. ఈ ఫైట్ కి నేను రెడీ అన్న రుద్రమాదేవి లేవండి. ఈ యుద్ధం చేయటానికి వీర సైనికులముగా మేము ఎల్లప్పుడూ సిద్ధమే అన్నవాళ్ళు, దయచేసి ఒకసారి మీ కుడి హస్తాన్ని లేపి దేవునికి స్తోత్రం అనండి. కొన్ని చెయ్యలేదు అనంటే, కొందరు చెయ్యలు ఎత్తలేదు అనంటే ఏమనుకోవాలి? ప్రత్యర్థులు అనుకోవాలా? చేయిపోనరా ఏ పాటు చేస్తారో చూద్దామని అంటున్నారు అనుకోవాలా? రైట్. మొత్తానికి యుద్ధం ఉంది. ఈ యుద్ధములో సరే అందరికీ ఒక ఉద్యమం ఉండకపోవచ్చు, అందరికీ ఒక శక్తి, ఒక సామర్థ్యము ఉండకపోవచ్చు. అయినా నీ వంతు ప్రయత్నం నీవు చేయాలి. సద్ది మోసేటోడు సద్ది మోయాలి, ఆయుధాలు మోసేటోడు ఆయుధాలు మోయాలి. కథలో రంగంలో కత్తి పట్టవలసినటువంటి వాడు కత్తి పట్టాలి. సుమా, ఏ కత్తి? అన్నాడు కదా అని చెప్పి రేపు పొద్దున కత్తులు పట్టుకుని రోడ్లు ఎంబడి తిరిగిలనుకో, ఎవర్రని మీకు చెప్పిందని అంటాడు. ఏ కత్తి? వాక్యం మీన్స్ మంచి మాట. మాటను మించిన తూట ఏముందండి? మాటను మించిన తూట లేదు. ఆ మాటే మనిషిని ప్రభావితం చేస్తుంది, ఆ మాటే మనిషిని బ్రతికిస్తుంది, అవసరమైతే ఆ మాటే మనిషిని చంపేస్తుంది. వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోండి, విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకొని ఇప్పుడు మీరు ఏం చేయాలో చెప్తున్నాడో చూసుకొని ముగించుకుందాం. ఏమంటున్నాడు? యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు. దయచేసి ఇక్కడ అన్యులు అని అన్నప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సింది ఏంటి? అక్కడ అన్యులు అనే పదం వస్తుంది. అన్యులు అన్నప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సిన పదం ఏంది? అన్యులు అంటే పాప సంబంధమైనటువంటి వారు. అన్యులు అంటే పాప సంబంధమైనటువంటి వారు అంటే హంతకులు ఉంటారు కదా, వ్యభిచారులు ఉంటారు కదా, మోసగాళ్ళు ఉంటారు కదా, ఏమంటే ఇందాక చెప్పుకున్న కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను మాత్రమే అక్కడ అప్లై చేసుకోవాలి మనం. చదవండి. అన్యజనులకు ఈ సమాచారం ప్రకటన చేయుడి. పాపులకు ఈ సమాచారాన్ని ప్రకటన చేయండి. యుద్ధాన్ని ప్రకటించండి అన్నాడు. ప్రతిష్ఠించుడి. నిజంగా మనం పరిశుద్ధులమైతే పాపులతో యుద్ధం. ఎన్ని తంటాలండి పాపులతో మనకి? ఆ వివరణ మీరే ఆలోచించుకుంటే బెటర్, ఎందుకంటే మనకి సమయం లేదు. ఓకే, యుద్ధం ప్రకటించండి. బలాఢ్యులను రేపడే అనాలి. ఏమనాలి? రండి, మేల్కొనండి, కథల రంగంలోనికి దూకండి, యుద్ధము ప్రకటించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలయును. మీ కర్రులను చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ ఊటకత్తులు చెడగొట్టి ఈటలు చేయండి. బలహీనుడు ఏమనుకోవాలట? బలహీనుడు నాకేం తక్కువ, నేను బలాఢ్యుడను అని అనుకోవాలి. ఏమనుకోవాలట? నేను కూడా అన్నా, నువ్వు 10 మందిని చంపితే నేను ఒక్కరిని కూడా చంపలేనా? ఖచ్చితంగా చంపి తీరుతాను అని అనుకోవాలట. మళ్ళా చంపడం అనే పదం వచ్చింది. సుమా, ఎట్లా అప్లై చేసుకుంటున్నారు? పాపాన్ని చంపాలి. మళ్ళా నాకు ఎక్కడ ఇది ఎందుకంటే రికార్డ్ అవుతుంటది, యూట్యూబ్లోకి వెళ్తుంటది, ఎవరెవరో వింటూ ఉంటారు. అయితే ఈ ముందు చెప్పిందని తీర్చి పెడతాడు, ఎరగసిరి చెప్పిందని తీర్చి పెడతాడు. చూసి వాడు ఏమంటాను చూడరా, ఇది మత ప్రచారం, ఎట్లా ఉసిగొలుపుతాడో చూడు, ఎట్లా రెచ్చగొడతాడో చూడు. ఇలాంటి వారా ఈ మన దేశంలో ఉండాల్సింది? వీళ్ళనంతా దేశ బహిష్కరణ అయిపోయా. అందుకే నేను ఈ ముందు ఆ మాటలు చెప్పింది. అందుకే యుద్ధము ప్రకటించండి. బలహీనుడు కూడా ఏమనుకోవాలట? నేను బలాఢ్యుడను, నేను కూడా చేయగలను. ఎందుకంటే ముఖ్యంగా స్పిరిట్ అనేటువంటిది ఇంపార్టెంట్.
మానసిక దృఢత్వం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ, నా జీవితంలో నాకు తారసపడ్డటువంటి ఒక ఉదాహరణ చెప్తాను. నేను పాలిటెక్నిక్ చేస్తున్నటువంటి పీరియడ్లో మహబూబ్ నగర్లో మా డిపార్ట్మెంట్ హెడ్ వాళ్ళ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆయనకి ఎమర్జెన్సీగా, నాకు గ్రూప్ పేరు ఐడియా లేదు కానీ సమ్ గ్రూప్ బ్లడ్ కావాలా, బి పాజిటివ్ సంథింగ్ ఏదో చెప్పాడు ఆయన. ఈ గ్రూప్ ఉన్నటువంటి వారు రక్తం ఇవ్వటానికి మీలో ఎంతమంది సిద్ధం రానండి. ఒక్కరు లేవలేదండి, క్లాస్ రూమ్లో ఒక్కరు లేవలేదు. ఒక్క పిల్లోడు లేచాడు. ఆయన గట్టిగా ఫ్యాన్ 5వ నెంబర్లో తిరిగితే పడిపోయేటట్టున్నాడు ఆయన. నిజం, మంచిగా ఉన్నోళ్ళు చాలా మందే ఉన్నారు, కానీ లేచి నేను ఇస్తాను అని లేచింది ఆయన. ఆయన చూసరికి ఆ ప్రొఫెసర్ గారి ముఖం అంతా వాడిపోయిందండి. ఈ బండలు ఉన్నారు, ఒకళ్ళు లేవలేదు, వీడు ఈక పుల్లలు ఎక్కున్నాడు, పాపం వీళ్ళు లేచిండు. కానీ నాకైతే చాలా షేమని, అంటే ఆ దృశ్యము చాలా కదిలించింది నన్ను. అంటే అక్కడ అందరు, నా పిల్లలంతా నవ్విరండి. నేను ఇస్తాను అని వాడిని లేచి అనగానే వీళ్ళందరూ నవ్వేశారు. వాడిస్తాడట్రా అని ఎగతాళిగా నవ్వేశారు. కానీ విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు అంత క్లాసు రూమ్లో ఓడినోడెవడు, గెలిచినోడెవడు? నిలబడ్డోడు గెలిచినోడు, కూర్చున్నోడు ఓడిపోయినోడు. నువ్వు ఎంత బండ లెక్కుంటే ఏం లాభం? ఈక పుల్ల లెక్క ఉన్నా కూడా నేను ఇస్తాను అన్నాడు చూడండి, అది కావాలి స్పిరిట్. నేను చేస్తానన్నా, నేను కూడా వస్తానన్నా, నీతోటి మోకాల నొప్పి అయితేంది, నడుము నొప్పి అయితేంది, ఈ కష్టం ఆ కష్టం అన్న, మన ముందున్నటువంటి నిత్య జీవం ముందు ఇవన్నీ ఎంత అన్న, బలాదోర్ పద, నేను కూడా వస్తాను అని మీరందరూ అనగలగాలి. అలా మీలో అనగలిగేటువంటి మార్పు వస్తుందనే 2024లోనికి దేవుడు అడుగు పెట్టించాడు. అందులో ఒక పాలు ఉండాలి, అందులో ఒక అభిలాష ఉండాలి. ఇంకా తమ్ముళ్ళ పేర్లు జ్ఞాపకం రావట్లేదు, కొంతమంది కనిపించట్లేదు. మన బాలసుందర్ అన్న పిల్లలు, విశ్వతేజ్, ఇంకా సుజిత్ రాజ్, ఇక ఇక్కడ ఈ ముందు వరుసలు ఉన్నోళ్ళు, మీరంతా లోకానికి తెలవాలి. అభిజ్ఞశాలిని అండ్ నీ పూర్తి పేరేంట్రా? నిస్సి కాదు కదా, నిస్సేనా పూర్తి పేరు? నిస్సి అండ్ అక్షయశాలిని, జయశాలిని, మా ఏ శాలిని, శ్రావణి, అభిజ్ఞ చెప్పిన. ఇంకా అక్కడ ఒక బుజ్జి ఉన్నది. ఏం బుజ్జి? నువ్వేం బుజ్జిరా? సృజన, కావ్య, ఇంకా నువ్వు కూడా. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వేరే పేరా? శృతి. ఏమండి, వీళ్ళందరూ రాబోయే కాలానికి కాబోయే సైనికులు. కాదా, వద్దా? కాబోయే సైనికులు. అలా మీరు మీ యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ కథన రంగంలో పాపాన్ని ఎదిరించి దేవుణ్ణి సంతోషపరిచి దేవుని అనుగ్రహమునకు పాత్రులై నిత్య జీవానికి వారసులు అవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను.